అందరికీ నమస్కారం. ధాన్యములు అనేటువంటి శీర్షికలో పరంపరగా వరుసగా బియ్యము, గోధుమలు వగైరా అన్నీ చూసాము. ఈరోజు సజ్జలు అనేటువంటి చిరుధాన్యం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీన్ని ఇంగ్లీష్లో బజ్రా అని అంటారు. అలాగే శాస్త్రీయ నామం వచ్చేసేసి పెన్నిసేటం టైఫాయిడియం అనేటువంటి శాస్త్రీయ నామంతో పిలుస్తారు. దీన్నే మరొక మాటగా పెరల్ మిల్లెట్ అని కూడా అంటారండి. మరి ఉత్తరాంధ్ర కొన్ని ఏరియాస్లో దీన్ని గంటెలు అని కూడా అంటారు. ఇది ఆల్మోస్ట్ మిల్లెట్స్ అన్నీ కూడా మనకి ఆఫ్రికా దేశాల నుంచి ఇటు ఆసియాకి, ఆ తరువాత ఇండియాకి రావటం జరిగింది అనేది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. అలాగే ఈ సజ్జలు అనేటువంటి పంట చాలా పురాతనమైనటువంటిది మరియు చాలా ఎక్కువగా మన దేశంలో కూడా పండిస్తున్నటువంటి పంటగా గుర్తించడం జరిగింది. దీంట్లో కంకుల రూపంలోనే వచ్చి ఆ కంకుల నుంచి సజ్జలను విడగొట్టి సజ్జలుగా శుభ్రం చేసి ఎండబెట్టిన తర్వాత అమ్మటం అనేటువంటిది ప్రాసెస్ జరుగుతుంది. మనం పోషకాహార సిద్ధాంతం ప్రకారం ఈ సజ్జలలో ఉన్నటువంటి పోషక విలువలు ఏంటో చూద్దాం. సుమారుగా ఒక 100 గ్రాముల సజ్జల్లో 360 కిలో క్యాలరీల శక్తి వస్తుంది. అలాగే పిండి పదార్థాలు ఈ 100 గ్రాముల సజ్జల్లో 42 గ్రాములు వస్తాయి. మరి మాంసకృతులు ప్రోటీన్లు 11.6 గ్రాముల వరకు వస్తాయి. కుడి ఎడంగా గోధుమల్లో ఎంత ఉందో ప్రోటీను సజ్జల్లో కూడా అంతే ప్రోటీన్ ఉంటుంది. అలాగే కొవ్వు పదార్థాలు కనుక తీసుకున్నట్లయితే 1.8 గ్రాములు 100 గ్రాములకు వస్తుంది. విటమిన్లు సుమారుగా ఈ యొక్క 100 గ్రాముల్లో 13% వరకు విటమిన్లు అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా ADEK అనేటువంటి విటమిన్లు అన్నీ వస్తాయి. అలాగే బి వైటమిన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ 13% పరిమితమై ఉంటాయి. ఐరన్ కంటెంట్ అంటే ఇనుప ధాతువు ఈ సజ్జలలో 8 మిల్లీగ్రాములు ఉంటుంది 100 గ్రాముల సజ్జల్లో. కాబట్టి చాలా ఎక్కువ మోతాదులో లభిస్తుంది. అలాగే కాల్షియం తీసుకున్నట్లయితే 42 మిల్లీగ్రాములు ప్రతి 100 గ్రాముల సజ్జల్లో ఉంటుంది. దాంతోపాటు ఫోలిక్ యాసిడ్ అనేటువంటిది కూడా 7% వరకు ఉంటుంది. ఈ ఫోలిక్ యాసిడ్ ఐరన్ ఎక్కువగా ఉండటం వలన సజ్జలకి ఒక మంచి పోషకాహారముగా గుర్తింపు వచ్చింది. ఫైబర్ కూడా 2.2 గ్రాములు ఉంటుంది. మనం బియ్యంతో పోల్చుకున్నప్పుడు ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉన్నట్లే. బియ్యంలో 200 మిల్లీగ్రాములే ఉంటుంది. ఇంకా ముడి బియ్యం తింటే 500 మిల్లీగ్రాముల ఫైబర్ కంటే రాదు 100 గ్రాముల్లో. వేరే సజ్జల్లో 100 గ్రాములకి 2.2 మిల్లీగ్రాములు వస్తుంది. మనం బియ్యం లాగానే ఇవి కూడా వడ్లు నుంచి బియ్యాన్ని తయారు చేసుకొని ఎట్లయితే వండుకొని తింటామో సజ్జలు కూడా అలాగే ఈ హస్క్ అనేటువంటిది పై పొరం తీసేసిన తర్వాత అది మామూలుగా బియ్యం లాగానే వండుకొని తినడానికి బాగానే ఉంటుంది. అయితే దీంట్లో అన్ని రకాల పోషక పదార్థాలు సమృద్ధిగా ఉన్న రీత్యా బజ్రా లేదా సజ్జలని బ్యాలెన్స్డ్ ఫుడ్గా కూడా పరిగణిస్తారు. ఇది ఆహారం అంటే ముఖ్యంగా సజ్జ అన్నము లేదా సజ్జ సంకటి లేదా సజ్జ జావ లేదా మరి వడలు కానివ్వండి, చెకోడీలు కానివ్వండి, అలాగా ఇంకా సజ్జ రొట్టెలుగా కూడా మన వాళ్ళు తయారు చేసి తింటూ ఉంటారు. అలాగే చిన్నపిల్లలకి సజ్జలు మంచి పోషకాహారము, జీర్ణ ప్రక్రియ సవ్యంగా జరుగుతుంది,
అలాగే మంచి శారీరక బలాన్ని కూడా ఇస్తుంది అనేటువంటిది శాస్త్రజ్ఞులు రీసెర్చ్లో తెలుసుకున్నటువంటి అంశం. ఇవి దానికి వాళ్ళు ఏం చెప్తారంటే సజ్జలు బాగా ఎండబెట్టి దోరగా వేయించి బాగా మెత్తగా పొడి చేసిన తర్వాత ఈ పొడిని అనేక రకాలైన పదార్థాలుగా తయారు చేసి సపోజ్ జావగా చేసి దాంట్లో ముడి బెల్లం కలిపి చిన్నపిల్లలకి పెట్టొచ్చు, నెయ్యి కూడా కలపొచ్చు, అలాగే పాలల్లో వేసి పాలుగా ద్వారా తాపొచ్చు. ఇట్లా అనేక రకాలుగా చిన్నపిల్లల ఆహారంగా పనిచేస్తుంది. జీర్ణ ప్రక్రియ సవ్యంగా ఉంటుంది, అలాగే శారీరక బలం కూడా చిన్నపిల్లలకు బాగా వస్తుంది అనేటువంటిది నిరూపణ అయినటువంటి అంశం. మరి ఇంకా దీనివల్ల ఉపయోగాలు ఏంటి మనకి సజ్జల వల్ల అనేది స్థూలంగా మనం గమనించినప్పుడు బాగా ప్రోటీన్ ఎక్కువగా ఉండటమే కాకుండా క్వాలిటీ ప్రోటీన్ అనేటువంటిది ఉంటుంది కనుక, అంటే దీంట్లో ఎమినో యాసిడ్లు కూడా బాగా పుష్కలంగా ఉంటాయి కనుక ఇది మంచి బలవర్ధకమైనటువంటి ఆహారం. శరీరము పెరుగుదల, అలాగే శరీర నిర్మాణము లేదా శరీర రక్షణ, ఈ అన్ని అంశాల్లో కూడా సజ్జలు మంచి పోషకాహారము అనేటువంటిది చెప్తూ ఉన్నారు. అలాగే మొలకెత్తిన సజ్జలు, మనం ఈ మధ్యకాలంలో చాలామంది స్ప్రౌటెడ్ గ్రెయిన్స్ తింటూ ఉన్నారు. వాటిల్లో సజ్జలను కూడా మొలకెత్తించి గనక తింటూ జరిగితే శరీర బరువు ఖచ్చితంగా తగ్గుతుంది అని శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నటువంటి అంశం. అలాగే మరి ఇంకా దీని యొక్క పోషక విలువలు బాగా ఉండాలి అంటే శాస్త్రజ్ఞులు ఇంకో పాయింట్ ఏం చెప్తున్నారంటే సజ్జలు రాగి ఇవి రెండూ పిండి చేసి అవి రెండూ కలిపి గనక జావగా కానీ లేదా మరే రూపంలో అయినా తీసుకుంటే ఖచ్చితంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవుతుంది అనేటువంటి అంశాన్ని కూడా నిర్ధారించడం జరిగింది. ఇంకా సజ్జల్లో పీచు పదార్థం ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఇది డయాబెటీస్ను కంట్రోల్ చేస్తుంది, గ్లూకోజ్ మెటబాలిజం కరెక్ట్గా జరిగేట్లుగా చూస్తూ, అలాగే మరి కాన్స్టిపేషన్ రాకుండా కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇంకా ఈ పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన గుండె సంబంధమైనటువంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి అనేటువంటిది శాస్త్రం చెప్పినటువంటి అంశం. ఇంకా కాల్షియం కూడా సజ్జల్లో చాలా ఎక్కువగా ఉండటం ఒక రకంగా అదృష్టంగా భావించవచ్చు. అందుకనే చిన్నపిల్లలకి సజ్జల ఆహారం వారంలో 2-3 సార్లైనా ఏదో ఒక రూపంలో తినిపించటం అనేది కుటుంబంలో ఒక అలవాటుగా గనక పెట్టుకుంటే పిల్లల ఆరోగ్యానికి మరి కాల్షియం బాగా ఉంది కనుక, ఐరన్ బాగా ఉంది కనుక వాళ్ళ ఎముకల బలానికి, కండరాల బలానికి, వాళ్ళ పెరుగుదల సవ్యంగా ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది అనేటువంటిది కూడా ముఖ్య అంశం. దీంతోపాటు పాలిచ్చే తల్లులకి ఏదో ఒక రూపంలో వారంలో 2-3 రోజులు సజ్జలు గనక తినిపిస్తే బ్రెస్ట్ మిల్క్ బాగా పెరుగుతాయి, తల్లుల్లో పాలు బాగా పెరుగుతాయి, వృద్ధి చెందుతాయి అనేటువంటి అంశాన్ని కూడా మన శాస్త్రజ్ఞులు గుర్తించారు. అలాగే మరొక ముఖ్యమైనది అంటే ఎముకలు పటిష్టంగా బలంగా ఉంటాయి అనేటువంటిది కాల్షియం ఉంది కనుక ఖచ్చితంగా ఉంటుంది. ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంది కనుక ఎముకలకి మంచి బలం వస్తుంది. మరొక అంశం ఏంటంటే ఈ సజ్జల్లో ఐరన్, ఫోలిక్ యాసిడ్, ఐరన్ ఎక్కువగా ఉందండి, ఫోలిక్ యాసిడ్ కూడా ఎక్కువగా ఉంది. ఇవి రెండూ కూడా మనకి రక్తహీనతని తగ్గించటానికి ఉపయోగపడేటువంటి పోషక పదార్థాలు. అందువలన ఇవి రెండు బాగా ఎక్కువగా ఉన్నటువంటి సజ్జలు తినటం ద్వారా మరి రక్తహీనతని కంట్రోల్ చేయవచ్చు, అలాగే రక్త శుద్ధి కూడా జరుగుతుంది అనేది ఒక అంశం. మరొకటి ఏంటంటే దీంట్లో కాపరు ఎక్కువగా ఉంటుంది, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది, పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇట్లా ఈ మినరల్స్ అన్నీ, ఖనిజ లవణాలన్నీ సమృద్ధిగా ఉండటం వలన ముఖ్యంగా
గుండెకు, గుండె పనిచేయటానికి, రక్త ప్రసరణకి ఈ మినరల్స్ అన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి. తద్వారా గుండె జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా తగ్గుతుంది అని శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి అంశం. మరొక ముఖ్యం ఏంటంటే యాంటాసిడ్స్. మనం ఈ మధ్యకాలంలో యాంటాసిడ్స్ యొక్క ప్రాముఖ్యతను పెంచుకున్నారు. ఎందుకు అట్లా పెరుగుతూ వస్తుందంటే ఫ్రీ రాడికల్స్గా ఉన్నవి శరీరాన్ని క్షీణింపజేస్తాయి. కనుక ఈ ఫ్రీ రాడికల్స్ని నల్లిఫై చేసి శరీరానికి నష్టం లేకుండా చేయటానికి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి దోహదపడతాయి. వాటిల్లో సజ్జల్లో ఫైటిక్ యాసిడ్ అనేటువంటిది, ఫీనాల్ అనేటువంటిది, ఇంకా టానిన్ అనేటువంటి ఈ యొక్క యాంటాసిడ్స్ బాగా సమృద్ధిగా ఉండటం వలన ఖచ్చితంగా ఇవి మన శరీరానికి ఉపయోగపడటమే కాకుండా ఫ్రీ రాడికల్స్ని కంట్రోల్ చేస్తూ క్యాన్సర్ రాకుండా మన శరీరాన్ని రక్షిస్తుంది. మరొక అంశం బాగా కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశము గుండె జబ్బులు రాకుండా. దాని తర్వాత చూస్తే ఈ యొక్క సజ్జలు అనేటువంటివి మన యొక్క డైజెషన్ అంటే జీర్ణ ప్రక్రియని బాగా జరిగేట్లుగా ప్రేరేపిస్తుంది. అలా ప్రేరేపించటం వలన ముఖ్యంగా వింటర్ సీజన్లో జీర్ణ ప్రక్రియ కాస్త మందకొడిగా ఉండేటువంటి అవకాశం ఉంది. కనుక ఈ వింటర్ సీజన్లో సజ్జలు వారానికి 3 రోజులు ఏదో ఒక రూపంలో ఒక పూటగా తింటూ గనుకుంటే జీర్ణ ప్రక్రియ బాగయ్యి శరీరం ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడుతుంది అనేటువంటిది కూడా శాస్త్రజ్ఞులు గుర్తించినటువంటి అంశం. మరొకటి ఏంటంటే ఈ సజ్జలలో గ్లూటెన్ ఉండదు. ఆ గ్లూటెన్ అనే ప్రోటీన్ లేకపోవటం వలన డయాబెటీస్ వాళ్ళు కూడా ఈ సజ్జలని ఆహారంగా ప్రతిరోజు ఒకసారిగా ఆహారంగా తీసుకోవటానికి అవకాశం ఉంది. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉండటం వలన మీకు హార్ట్ అటాక్స్ రాకుండా, బ్లాక్స్ రాకుండా, రక్త ప్రసరణ సాఫీగా జరగటానికి ఉపయోగపడతాయి. అలాగే గుండెకి చాలా మంచిది అనేటువంటి అంశం కూడా తేలినటువంటి విషయం. ఇంకా చివరిగా ఈ సజ్జలు క్యాన్సర్ రాకుండా ఉపయోగపడుతున్నాయి శరీరానికి. ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ రాకుండా ఉపయోగపడతాయి. గుండె జబ్బులు రాకుండా ఉపయోగపడుతున్నాయి. ఇంకా డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడుతున్నాయి. మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి సజ్జల్ని చాలా కాలంగా మన వాళ్ళందరూ కూడా, అంటే ముఖ్యంగా మీకు చెప్పాలంటే బియ్యము రాకముందు ఇవే మన ఆహారాలు. చిరుధాన్యాలు, జొన్నలు, సజ్జలు వగైరా. కానీ బియ్యం వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు ఆ బియ్యానికి అలవాటు పడి ఈ ఇతర ధాన్యాలు తినటం అనేది ఆల్మోస్ట్ మానేశారండి. కానీ ఇప్పుడు మరలా గుండె జబ్బులు, మరి డయాబెటీసు, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ వస్తున్న రీత్యా మరలా ప్రజలు ఒకసారి వెనక్కి చూసి ఇవి కూడా తినటం మంచిది అనేటువంటివి ఈ మధ్యకాలంలో మరి వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి ఒక మంచి పరిష్కారం. కనుక ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి సజ్జలు కూడా కనీసం వారానికి 1-2 రోజులు మన ఆహారంలో ఒక భాగంగా చేసుకొని సజ్జలలో ఉన్నటువంటి పోషక విలువల్ని మన శరీరానికి అందించి మనందరం కూడా ఆరోగ్యంగా, ఆనందంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ తెలుసుకుంటారని మనవి. అందరికీ నమస్కారం.